యోగ వాసిష్టంలోని రెండవ రోజు ప్రయత్నము కార్యసిద్ధి గురించి తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర, ఓ సభికులారా, నిన్నటి రోజు మనం విచారించినదంతా మననముచే గ్రహించారు కదా. నిన్న చెప్పుకున్నట్లు ఇతపూర్వపు ప్రయత్న రూపములైన కర్మలు అనునవి కాకుండా అదృష్టము అనబడి ఇంకొక వస్తువు ఏదీ లేదు. కనుక అట్టి అదృష్టమనున్నది దూరంగా నెట్టివేయబడుగాక. మానవుడు సాధు సంఘం, సత్శాస్త్రం, స్వవిచారణలను ఆశ్రయించి స్వప్రయత్నముల ద్వారా ఆత్మ సముద్రనకు నడుం కట్టాలి అని గుర్తు చేస్తూ రెండవ రోజు విచారణ ప్రారంభిస్తున్నాను. ప్రయత్నమే అన్నిటికన్నా ముఖ్యమైనది. చేసే ప్రయత్నములను బట్టే ఫలితములు ఉంటుంటాయి. అదృష్టమనున్నది కూడా పురుషకారమును అనుసరించే ఉంటుంది. ఈ లోకులు దుఃఖములు పొందుచున్నప్పుడు హతవిధి, ఎంత కష్టం అంటూ ఉంటారు. ఏదైనా సంతోషకరమైన విషయం ప్రాప్తించినప్పుడు ఓహో ఎంతటి అదృష్టం అని పలుకుచున్నారు. వారు అట్లు హతవిధి అని, అదృష్టము అని సంబోధించుచున్నది పూర్వకాలపు లేక పూర్వజన్మల పురుష ప్రయత్నములే అయి ఉన్నట్లు మేము గ్రహిస్తున్నాం. అంటే దైవము లేక అదృష్టము అను పదములు పురుషకారమునే సూచిస్తున్నాయి. ప్రార్థన కర్మలు కాకుండా వేరుగా జీవుని నియమించగల దైవము అనున్నది లేదు. ఎందుకంటావా? ఏ విధంగా అయితే బలశాలులకు పురుషుడు ఒక బాలుని చిటికలో వశపరుచుకోగలడో, అదే విధంగా ప్రయత్నశీలుడైన వాడు అనాయాసంగా అదృష్టమను దానిని వశపరుచుకోగలుగుచున్నాడు. ఒకడు తాను చేసిన అశుభ కర్మలను ప్రాయశ్చిత్త కర్మలచే శుభములుగా మార్చుకుంటున్నాడు కదా. అదే విధంగా పూర్వకర్మల దోషములను వర్తమాన ఉత్తమ ప్రయత్నములచే తప్పకుండా శుభప్రదం చేసుకోవచ్చు. అట్లు కాకుండా అల్ప విషయముల పట్ల లోభమును పొంది దైవము అను దానిని జయించుటకు ప్రయత్నించకుండా ఆ దానిని లోబడి ఉండువాడు మా ఉద్దేశంలో దీనులు మూడులే. ఎప్పుడైనా వర్తమాన పురుష ప్రయత్నం విఫలం అవుతుంటే అప్పుడు మనం నిన్నటి రోజు చెప్పుకున్నట్లు ఇతపూర్వపు వ్యతిరిక్త పురుషాకారము ప్రబలంగా ఉందని గ్రహించాలి. ఇక ఇప్పుడు శాస్త్రవిధిని పెద్దలను ఆశ్రయించి ఏ ఏ ప్రయత్నములు ఉచితమో ఉత్తమమో సద్విమర్శన చేసుకుని సద్విమర్శన పూర్వకంగా నిర్ణయించుకోవాలి. మరలా ప్రయత్నశీలుడు కావాలి. ఒక గుత్తిలోని రెండు పండ్లలో ఒకటి తీయగా మరొకటి పుల్లగా ఉంటే ఇందుకు ఆ ఫలభోక్త యొక్క ఇతపూర్వపు కర్మాచరణమే కారణం అని గ్రహించుటే ఉచితం, కాని దైవముపై ఆపాదించడం ఉచితం కాదు. ఎందుకంటే సర్వసాక్షి, అకర్త, అభోక్త అగు పరమాత్మకు కర్మదోషం ఎలా అంటగట్టగలం? మహాప్రసిద్ధమగుడు పదార్థములు క్షయం పొందుతున్నప్పుడు కూడా ఇది క్షయకర్త యొక్క పురుషకారమే అని గ్రహించబడుగాక. ఈ జగత్తులోని ప్రతి అభివ్యక్తము వెనుక ప్రయత్నశీలత్వమే అంతర్లీనంగా ఉండి ఉన్నది. ప్రతి జీవుని యందు ప్రతి క్షణం ప్రాక్తన, అద్యతన పురుషాకారములు ఒకదానితో మరొకటి సంఘర్షణ పడుచుండగా అందులో అధికమైన బలము గలది గెలుస్తుంది. ఒకానొక రాజ్యంలో రాజవంశం నశించింది. అక్కడి మంత్రివర్యులు తమ రాజును నిర్ణయించుకోవలసి వచ్చింది. వారు ఒక శుభమైన రోజున ఒక ఏనుగును అలంకరించారు. దాని తొండమునకు ఒక పూలమాల అందించి రాజవీధిలో వదిలారు. అనేక ప్రదేశముల నుండి తండోపతండములుగా వచ్చిన జనులు ఆ వీధిలో గుమికూడి ఉన్నారు. ఆ ఏనుగు ఒకానొక భిక్షకుని మెడలో ఆ దండను వేసి రాజుగా చేసింది. ఆ భిక్షకుడు చాలా కాలం రాజ్యం పాలించాడు. ఈ సంఘటనలో కూడా అంతా దైవమే చేశాడు అనటం భావ్యం కాదు. ఇందులో మంత్రుల యొక్క, పౌరుల యొక్క, ఏనుగు యొక్క, రాజశాసనం యొక్క ప్రయత్నశీలత్వమే అట్టి సంఘటనకు కారణమైనది. వారి సమాన అభిప్రాయ బుద్ధి అందుకు సంబంధించిన ప్రయత్నమే భిక్షకుని రాజుగా చేసింది. ఇక భిక్షకుడు అంతకు ముందు చేసిన ప్రయత్నములను మనం చూడలేం కనుక ఇది దైవం చేశాడు అనే పద ప్రయోగం చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ సంఘటనలో దైవం ఎక్కడ పాల్గొన్నది? ఒకానొకడు ఏదైనా సాధించుటలో సమర్థుడగుచున్నప్పుడు అతని ప్రయత్నము దృష్టము కావచ్చు, లేక ఎదురుగా కంటికి కనబడకపోవుటచే అదృష్టము కావచ్చు.
కానీ మరొకడు అట్టి సమర్థత వెనుక ఉన్న ప్రయత్నశీలత్వమును గమనించలేడు. కనుక ఇదంతా దైవమే అతనికి ప్రసాదించింది అని భావించి ఊరట చెందుచున్నాడు. అయితే అట్టి అభిప్రాయం జ్ఞానుల దృష్టిలో మూర్ఖమగ అభిప్రాయం మాత్రమే. ఈ ప్రపంచంలో మనకు ఒక సమర్థుడైన వ్యక్తి కంటే ఇంకా అధికమైన సమర్థత గల వ్యక్తి తారసపడుచున్నాడు కదా. ఆ భేదం ఎక్కడి నుండి వస్తోంది? ఆ రెండవ వాడు అధికమైన ప్రయత్నం చేసి ఉండుట చేతనే. కాబట్టి సమర్థత అనున్నది అదృష్టానుసారం ఉండేది కాదని, స్వప్రయత్నముల అల్పాధిక్యములను బట్టి ప్రాప్తించేదని తెలిసిపోతోంది. ఈ వర్తమానమునందు ఆశ్రయించబడే ప్రయత్నములచే ఇతపూర్వపు దుష్కర్మల సంస్కారమును జయించి వేయవచ్చునని అనుకున్నాం కదా. అయితే వర్తమానపు శుభ ప్రయత్నములను ఇతపూర్వపు అశుభ ప్రయత్నముల ఆకర్షణ ఓడించకుండా చూసుకోవాలి. ఉత్తమమగు లక్ష్యము నుండి చలించని వాడే విజయమును పొందుచున్నాడు. ఎప్పుడైనా సరే ఈ ప్రాక్తన వర్తమాన పురుషాకారములు రెండింటిలో ఐహిక పురుషాకారమే అధిక బలమైనదిగా భావించాలి. ఈ ఐహిక పురుషాకారం ఇప్పుడు మన చేతిలో ఉన్నది. ప్రయత్నం చేయుటచే నేను ప్రాక్తనమును జయించి వేయగలను అను నమ్మకం కలిగి ఉండాలి. తనపై, గురువుపై, శాస్త్రముపై విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. అయ్యో, నేనేమి చేయగలను? నేను ఒక స్వల్ప మానవుణ్ణి. ఇది ఇంతే. ఎవరో మహానుభావులు దీనిని అధిగమించగలరు. మా వంటి మామూలు మనుషుల వల్ల ఏమవుతుంది? ఇటువంటి దౌర్బల్యమైన భావములు కలిగి ఉండి అప్రయత్నశీలురై ఉండే వారికి ధిక్కారమగుగాక. ఓ రాఘవేంద్ర, ఒక రైతును గమనించు. అతడు సంవత్సరమంతా కష్టపడి పండిస్తాడు. ఒక్కొక్కసారి ఒక రోజు వచ్చిన తుఫాను తాకిడికి చేతికి వచ్చిన పంట అంతా దెబ్బతింటుంది. అతడు కొద్ది క్షణాలు నిరుత్తుడు అవుతాడు. అయితే అట్టి నిరుత్సాహమునందే కృంగిపోయి ఊరుకుంటున్నాడా? లేదు. మరలా విత్తులు ఎక్కడ, నాగలి ఎక్కడ అంటూ పునః ప్రయత్నశీలుడై మంచి పంటను సాధిస్తున్నాడు. వర్షము యొక్క పురుషార్థము వలన దెబ్బతిన్న రైతు స్వకీయమైన పురుషార్థముచే తిరిగి పుంజుకుంటున్నాడు. ప్రతి జీవుడు ఇందలి పాఠమును గ్రహించాలి. అధిక ప్రయత్నం చేసేవాడు విజయము తప్పక సాధిస్తాడు. అదే విధంగా ఒక వ్యాపారస్తుడు కష్టపడి ఆర్జించిన విత్తమంతా నష్టపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తిరిగి ప్రయత్నించి లాభములో ఆర్జించడానికి నడుం కట్టుచున్నాడు కదా. అట్లు ప్రయత్నించుటయే ఉచితం. అట్లా కాకుండా దుఃఖించుచు కాలం గడపటం, ప్రయత్నములు త్యజించటం ఉచితము ఎట్లా అవుతాయి? అనువు కాని చోట చేయగలిగినదేమీ లేని చోట దుఃఖించటం అనవసరం, నిష్ప్రయోజనం కూడా. అట్లు దుఃఖించతలుచుకుంటే అనివార్యమైన మృత్యువు గురించి మననం చేస్తూ ప్రతిరోజు కొంతసేపు ఓ మూల కూర్చుని దుఃఖించాలి. అట్లా చేస్తున్నామా? లేదు కదా. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏది చేయలేమో దానిని గురించి విచారించటం అప్రస్తుతం. చేయగలిగినట్టి ఉత్తమ ప్రయత్నమునకే వెతికి దానిని విధి విధానముగా శ్రద్ధతో సదావగాహనతో నిర్వర్తించుటయే మనం ప్రస్తుతం చేయవలసినది. నెక్స్ట్ వీడియోలో దైవ ప్రేరణ పురుషార్థం గురించి తెలుసుకుందాం.